జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మరో వారం రోజుల్లో ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావాహులు తెర మీదకు వస్తున్నటువంటి పరిస్థితులు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాడర్ను, 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను, అదేవిధంగా జిల్లాల ఇన్ఛార్జీలను కూడా, ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి పార్లమెంటరీ అధ్యక్షులు ఉంటారు. అంటే ఒక్కొక్క పార్లమెంటు, అంటే ఇప్పుడు కొత్త జిల్లాల ప్రాతిపదికను కూడా జిల్లా అధ్యక్షులను ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాతిపదికను చూసుకుంటే జనసేన పార్టీకి కూడా మరి కొత్త వ్యక్తులకు కూడా అవకాశాలు వస్తాయని చెప్తున్నటువంటి అంశం. మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్లయితే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా ప్రస్తుతం ఉడా చైర్మన్గా ఉన్నటువంటి రియాజ్ గారు కొనసాగుతూ ఉన్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జిల్లా అధ్యక్షులుగా ఆయనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మరి జనసేన పార్టీలో గతంలో మరి ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఆయన చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం, అనేక సందర్భాల్లో మరి స్టేజ్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు బాలినేని ఉద్దేశించి మాట్లాడటం, తదితర అంశాల దృష్ట్యా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీ పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ ఏదో ఒక అవకాశం వస్తుందని చెప్పి బాలినేని వర్గంగా చెప్పుకునే వారంతా కూడా ఒంగోలులో మరి బాలినేనికి ప్రయారిటీ వస్తుంది, నామినేటెడ్ పదవి వస్తుంది, లేదంటే ఎమ్మెల్సీ వస్తుందని అందరు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో అధ్యయన కమిటీకి సంబంధించినటువంటి మెంబర్గా బాలినేని శ్రీనివాసరెడ్డికి మరి ఆ బాధ్యతలు నిర్వహించేలాగా కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ కమిటీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీలిమిటేషన్ మీద వారు చురుగ్గా కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనేలా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కొత్తగా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు ప్రకటించనున్న నేపథ్యంలో మరి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులుగా రియాజ్ గారినే కొనసాగిస్తారు అని ఒకవైపు రియాజ్ వర్గం చెప్తున్నటువంటి అంశం. లేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం వైపు నుంచి కూడా అవకాశాలు రావచ్చు అని కొంతమంది చెప్తున్నటువంటి అవకాశం. మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి మరి రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ గారు కూడా యాక్టివ్గా పాల్గొన్నటువంటి వేళ మరి ఆయన కూడా అవకాశం దొరకవచ్చు అని కొంతమంది చెప్తున్నటువంటి అవసరం. ఈయనకు కాపు కమ్యూనిటీ కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు ప్రత్యేకమైనటువంటి ర్యాపో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి ఏ పదవి వస్తుందా, ఏ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరిని కేటాయిస్తారా అనేది కూడా మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి వేళ. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర కమిటీలో మరి ఆయనకు ఒక పదవి ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి దర్శి కానీ ఒంగోలు బాధ్యతలు కానీ ఇస్తారని మరి తెర వెనక తెర ముందు చెప్తున్నటువంటి అంశం. ఇప్పటికే దీనికి సంబంధించి వారికి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా మరి వారితో మాట్లాడారా అనేది కూడా చర్చ నడుస్తున్నటువంటి వేళ. అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పట్లో మార్పులు ఉన్నవని మరి సీనియర్ లీడర్స్ అయితే చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనా కూడా జనసేన పార్టీలో సభ్యత్వాల నమోదులో ఇక్కడ మరి లోకల్గా ఉన్నటువంటి లీడర్లు చూపించినటువంటి చొరవ, అదేవిధంగా జనసేన పార్టీకి 2024లో మరి ఎవరైతే కష్టపడి పనిచేశారో, అదేవిధంగా క్రమశిక్షణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నేతలకు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి నేతలకు కూడా ఖచ్చితంగా గౌరవిస్తారని జనసేన పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్పేటువంటి అంశం. రాజకీయంగా మరి జనసేన పార్టీలో పదవులు పండగ వాతావరణం. ఎందుకంటే ఇన్ని రోజులు జనసేన పార్టీలో పదవి లేకుండా పనిచేసినటువంటి వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి కనుక కొంతమందికి కనుక ఇస్తే, జిల్లా అధ్యక్షులుగా కనుక ఇస్తే, పార్టీలో ఇంకా క్రియాశీలకమైనటువంటి పదవులు ఉన్నాయి, జిల్లా కార్యదర్శి, ఇతర పదవులు ఉన్నాయి. సో ఇవన్నీ కనుక ఫుల్ఫిల్డ్గా నగరాధ్యక్షులు ఇవన్నీ కనుక ఫుల్ఫిల్డ్గా పూర్తి కనుక చేసుకుంటే రేపు కూటమి ప్రభుత్వం చేపట్టబోయేటువంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీకి ఆ ప్రోటోకాల్లో వారు ఏదైనా మాట్లాడాలన్నా, వారి సమస్యలు ఏదైనా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నా, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలన్నా కూడా ఆ వేదిక మీద వారు మాట్లాడేటువంటి వెసులుబాటు, అవకాశాలు ఉంటాయని ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. రాజకీయంగా మరి జనసేన పార్టీకి సంబంధించి ఈ పదవుల పండగ కూడా మరొక 3-4 రోజుల్లో మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి ఫుల్ఫిల్డ్గా కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిగా లేనందున మరి ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ ఈ 175 నియోజకవర్గాల్లో కమిటీలను పూర్తి చేయాలని ఆయన సంకల్పిస్తూ ఉన్నారు. మరోవైపు మహానాడు పేరుతో ఇప్పటికే మరి
తెలుగుదేశం పార్టీలో కూడా కమిటీలన్నీ పూర్తి చేసుకోవటం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబును వారంతా కూడా నియమించుకొని వారు ఒక పండగ వాతావరణంలో కూడా మరి నెల్లూరులో మహానాడు నిర్వహించుకుంటున్నటువంటి వేళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ పదవులు గనక పూర్తి చేసుకుంటే మరి రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడైనా కూడా ఒక 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ కమిటీలు పూర్తి చేసుకుంటే ఆయా గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి కొంత బలంగా ఉంటుందని రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏ పదవి వస్తుంది, వారి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి ఏ పదవి వస్తుంది అనేది కూడా మీరు గెస్ చేసి మరి నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం.